హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 30% ఫిట్‌మెంట్‌తో కొత్త పీఆర్సీ ఎప్పుడు? పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి చాలా సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా తెలంగాణలో డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఒక డీఏ ప్రకటించిన ప్రభుత్వం 6 నెలల తర్వాత మరొక డీఏ ఇస్తామని చెప్పింది. డిసెంబర్‌తో ఆ 6 నెలలు పూర్తి కావస్తుండటంతో నూతన సంవత్సరం కానుకగా ఖచ్చితంగా మరొక డీఏ ప్రకటించాలని, అదనంగా ఇంకో డీఏ కూడా ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. అంతేకాకుండా పీఆర్సీ రిపోర్ట్ కూడా వెంటనే తెప్పించుకొని ఇంప్లిమెంట్ చేయాలనైతే డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులకు లక్షల్లో నష్టం. ధరలు విపరీతంగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో ప్రతి 6 నెలలకోసారి ఇవ్వాల్సిన డీఏలను ఇన్ని రోజులుగా ఆపడం అన్యాయమని ఉద్యోగులు అంటున్నారు. ప్రతి 5 ఏళ్లకోసారి ఇవ్వాల్సిన పీఆర్సీని ఇన్ని రోజులుగా ఆపడం కూడా అన్యాయమేనని వారు వాదన. ఉచిత పథకాల పేరుతో ఖజానా ఖాళీ అయిందని సాకు చూపి ఉద్యోగుల డీఏలు, పీఆర్సీ, పెండింగ్ బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి వాటిని ప్రభుత్వం ఆలస్యం చేయడం సరికాదని సాధారణ ఉద్యోగులు భావిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగుల అసంతృప్తిని చల్లార్చే విధంగా పెండింగ్‌లో ఉన్నటువంటి 2, 3 డీఏలను విడుదల చేయాలని, ఈ మేరకు పీఆర్సీ రిపోర్ట్ కూడా వెంటనే తెప్పించుకొని ఇంప్లిమెంట్ చేయాలని వారు కోరుతున్నారు. సర్కారు భయం వామ్మో పీఆర్సీనా అంటూ 2023 జూలై 1 నుంచి అమలు కావాల్సిన కొత్త పీఆర్సీ గురించి ప్రస్తావించగానే ప్రభుత్వం ఉలిక్కిపడుతోంది. ఉద్యోగ సంఘాలు 51% ఫిట్‌మెంట్ అడుగుతున్నాయి. కనీసం 1% ఫిట్‌మెంట్ ఇవ్వాలన్న ప్రభుత్వంపై 250-300 కోట్ల భారం పడుతుందని భయపడుతోంది. ఉచిత పథకాలకు లక్షల కోట్లు పెడుతూ దాదాపు 3, 4 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతున్న తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు ఈ పీఆర్సీ ఇవ్వడం కష్టం కాదని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. కొన్ని పథకాలను నియంత్రణలో పెట్టుకోవాలని తప్ప ఇష్టం వచ్చినట్టుగా పథకాలను అమలు చేసి ఉద్యోగులను అన్యాయానికి గురిచేయడం సరికాదని వారి అభిప్రాయము. తెలంగాణలో తొలి పీఆర్సీ గడువు జూన్ 30, 2023తో ముగిసింది. కొత్త పీఆర్సీని 2023 జూలై 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంది. కానీ ఇంతవరకు ప్రభుత్వం పీఆర్సీ ఊసే ఎత్తటం లేదు. గడువు ముగిసినా ఉలుకు పలుకు లేకపోవడంతో పీఆర్సీ గురించి మాట ఎత్తవద్దనే విధంగా ప్రభుత్వం తీరు ఉంది అని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. పీఆర్సీ అమలు చేస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని, రాష్ట్ర రాబడి అంతంత మాత్రంగా ఉందని ప్రభుత్వం చెబుతోంది. వచ్చే ఆదాయం సంక్షేమ పథకాలు, ఉద్యోగుల జీతాలకే సరిపోతుందని కేంద్రం జీఎస్టీ స్లాబులను సవరించడంతో రాష్ట్రానికి ఆదాయం ఆశించిన స్థాయిలో రావటం లేదని పేర్కొంటుంది. ఈ కారణాల వల్లే పీఆర్సీ జోలికి ప్రస్తుతం పోవటం లేదని తెలుస్తోంది. పీఆర్సీ కమిటీ నివేదిక సిద్ధం. బీఆర్ఎస్ ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్. శివశంకర్ చైర్మన్‌గా, రిటైర్డ్ ఐఏఎస్ బి. రామయ్య సభ్యుడిగా రెండో పీఆర్సీ కమిటీని అప్పట్లోనే నియమించింది. ఈ కమిటీ 6 నెలల్లో ప్రభుత్వానికి నివేదికను సమర్పించాల్సి ఉంది. 2024 ఏప్రిల్ 2వ తేదీతో ఆ కమిటీ గడువు ముగిసింది. అయితే అసెంబ్లీ, గవర్నమెంట్ ఎన్నికల కారణంగా కమిటీ గడువును 6 నెలలు పొడిగించారు. ఈ అక్టోబర్ 2వ తేదీకి పీఆర్సీ కమిటీ నియమించి 2 ఏళ్లు పూర్తయింది. నవంబర్ నెల కూడా గడిచిపోతోంది. పీఆర్సీ కమిటీ ప్రభుత్వానికి నివేదికను సమర్పించేందుకు రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల నుంచి పలు దఫాలుగా సమావేశమై ప్రతిపాదనలు స్వీకరించింది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు 51% ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలని ఈ మేరకు కమిటీ ప్రతిపాదించారు. సో, ఈ మేరకు కమిటీ పలు సిఫార్సులతో పీఆర్సీ నివేదికను కూడా సిద్ధం చేసింది. ప్రభుత్వం పిలిస్తే నివేదిక ఇవ్వాలని కమిటీ చూస్తోందని, పిలిస్తే ఇస్తాం అని కమిటీని కలిసిన ఉద్యోగ సంఘాల నేతలతో కమిటీ చెప్పినట్టుగా ఒక కీలక ఉద్యోగ నేత పేర్కొన్నారు. ప్రభుత్వంపై 750 కోట్ల భారం పరిష్కారం ఏంటి? ఒకవేళ ప్రభుత్వం కమిటీ నుండి పీఆర్సీ నివేదికను తీసుకుంటే వెంటనే పీఆర్సీ ప్రక్రియను ప్రారంభించి అమలు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు 51% ఫిట్‌మెంట్ డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రంలో దాదాపు 15 లక్షల వరకు ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ ఉన్నారు. వీరందరికీ కనీసం 1% ఫిట్‌మెంట్ ఇవ్వాలన్నా నెలకు 250-300 కోట్లు డబ్బులు కావాల్సి ఉంటుంది. అదేవిధంగా 51% ఫిట్‌మెంట్ అంటే దాదాపు 1,250 కోట్ల రూపాయలు ప్రభుత్వంపై భారం పడనుంది. ఇప్పటికే దాదాపు 10,000 కోట్లు పెండింగ్ బకాయిలున్నాయి. దీనికి తోడు ఇది కలిస్తే మొత్తం 23,000 కోట్లకు పైచిలుకు. 23,000 కోట్ల నుండి 25,000 కోట్ల వరకు అయ్యే అవకాశం ఉంది.
అయితే ఇందులో ప్రభుత్వం ఎంత మేర ఫిట్‌మెంట్ ఇస్తుందనేది చర్చనీయాంశమే. ఒకవేళ 30% ఫిట్‌మెంట్ అయితే దాదాపు 750,00,00,000 ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిధులు ఉద్యోగులకు ప్రభుత్వం బకాయి పడ్డట్టే. 2.5 ఏళ్లు కావస్తున్న పీఆర్సీ అమలు చేయకపోవడంతో ఉద్యోగులు నష్టపోతున్నారని ఉద్యోగ సంఘాలైతే పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు పీఆర్సీని అమలు చేస్తామని ఇచ్చిన హామీ అమలుకు నోచుకోవడం లేదని ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల డిమాండ్లు, సకాలంలో ప్రయోజనాలు, సంక్షేమం. ప్రస్తుతం పెండింగ్ డీఏలు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేనంతగా తెలంగాణలో ఎక్కువగా ఉన్నాయి. వీటిని వెంటనే విడుదల చేయాలని, నూతన సంవత్సరం కానుకగా మరొక డీఏ ప్రకటించాలని, రిటైర్ అయిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఉద్యోగ భద్రత, అన్ని సౌకర్యాలు కల్పించాలని, ఈహెచ్ఎస్ స్కీమ్ కూడా అమలు చేయాలని, ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్ సొమ్ము, సరెండర్ లీవ్ వంటి బిల్లులు 2, 3 సంవత్సరాలైనా రావటం లేదు. వీటన్నిటిని కూడా ఈ పెండింగ్ బిల్లులన్నిటిని వెంటనే విడుదల చేయాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా రిటైర్ అయిన వెంటనే విడుదల చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఉచిత పథకాలకు ఏ విధంగా నిధులు ఒక బాధ్యతతో ప్రభుత్వం కేటాయిస్తుందో అదే తరహాలో ఉద్యోగుల సంక్షేమానికి, ఆర్థిక సమస్యల పరిష్కారానికి కూడా ప్రభుత్వం నిధులు కేటాయించాలి. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పీఆర్సీ నివేదిక తెప్పించుకొని మంచి ఫిట్‌మెంట్‌తో నూతన పీఆర్సీని ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి. మరి కొత్తగా ప్రభుత్వం ఏర్పడడంతో అప్పటికే ఉన్న ఆర్థిక ఇబ్బందులను ఉద్యోగ, ఉపాధ్యాయులు అర్థం చేసుకొని 2 ఏళ్లుగా ప్రభుత్వానికి సహకరిస్తూ వస్తున్నామని పేర్కొంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలాగా తమ కార్యాచరణను ప్రారంభిస్తామని తెలిపారు. డిసెంబర్ 9 తర్వాత తమ కార్యాచరణను మొదలుపెడతామని పీఆర్టీయూ, టీఎస్ సంఘం ఈ ఏడాది చివరి వరకు వేచి చూస్తామని కీలక ఉద్యోగ సంఘాల నేతలొకరు పేర్కొన్నారు. పీఆర్సీకి సంబంధించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని ఉద్యోగ సంఘాలు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఒక ఉద్యమ కార్యాచరణకు పిలుపునిస్తారా? లేక ప్రభుత్వంతో చర్చలు జరిగే విధంగా రూట్ మ్యాప్ తయారు చేసుకుంటారా అనేది చూడాలి. సగటు సాధారణ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయుల ఆశలు, ఆకాంక్షలు, వారి లక్ష్యాల్లో నష్టపోతున్న సమస్యలను పరిష్కరించే విధంగా ఉద్యోగ సంఘాలు వ్యవహరించాలి. ప్రభుత్వం కూడా ఉద్యోగులను గాలికి వదిలేయొద్దు. ఎందుకంటే ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకాన్ని సక్సెస్ చేయడం ఉద్యోగుల బాధ్యత. ఉద్యోగులు 24 గంటలు అవసరమైతే ఆ సమయం తర్వాత కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇక ఉద్యోగులు లేనిదే ప్రభుత్వం లేదు. ప్రభుత్వం లేనిదే ఉద్యోగులు లేరు. ఉద్యోగుల సహకారంతోనే ప్రభుత్వం అన్ని పథకాలను అమలు చేస్తుంది. ఇకపోతే హెల్త్ డిపార్ట్‌మెంట్ హెల్త్ కార్డులు కూడా సరిగ్గా పనిచేయటం లేదు. క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ కోసం నూతన హెల్త్ కార్డు ప్రవేశపెట్టాలి. కొత్త కార్డులు ఇచ్చి కార్పొరేట్ హాస్పిటల్స్‌కు పోయినా ఉచిత వైద్యం అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పీఆర్సీ రిపోర్ట్ కూడా రెడీ అయింది. పీఆర్సీ రిపోర్ట్‌ను కూడా ప్రభుత్వం వెంటనే తెప్పించుకునే విధంగా చర్యలైతే తీసుకోవాలి. ఉద్యోగ సంఘాలను కూడా చర్చలకు ఆహ్వానించాలి. ఆల్రెడీ కేబినెట్ సబ్ కమిటీ వేశారు. ప్రీమైన్ ఐఏఎస్ ఆఫీసర్ కమిటీ వేశారు. పీఆర్సీ కమిటీ వేశారు. ఎన్ని కమిషన్‌లు వేసినా గానీ సీఎం స్థాయిలో, డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ స్థాయిలో ఉద్యోగుల సంఘాలను చర్చలకు పిలిచి ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలు ఏమిటి ఏంటివి? అందులో దాదాపు సగం సమస్యలు వెంటనే పరిష్కరించి వారి అసంతృప్తిని తొలగించాలని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. ప్రభుత్వం భయపడాల్సిన అవసరం లేదు. ఉద్యోగులు చక్కగా పనిచేసి ప్రభుత్వానికి ఆదాయం పెంచే విధంగా కృషి చేస్తారు. కాబట్టి ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలి. అమ్మో! పీఆర్సీనా అని ఉలిక్కిపడాల్సిన అవసరం లేదు. ఈ మేరకు తెలంగాణ ధనిక రాష్ట్రం. ఖచ్చితంగా ఆదాయం కూడా వస్తుంది. కాబట్టి కొంచెం ఉచిత పథకాలను తగ్గించుకొని ఉద్యోగులకు రావాల్సిన టైం ప్రకారం 6 నెలలకోసారి రావాల్సిన డీఏలు, 5 ఏళ్లకోసారి ఇవ్వాల్సిన పీఆర్సీని ఖచ్చితంగా ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ ఖర్చులను మినహాయించి మిగిలిన డబ్బులను మాత్రమే ఉచిత పథకాలకు ఖర్చు పెట్టే విధంగా ప్రభుత్వాలు వ్యవహరించాలనైతే ఆశిస్తూ ఉద్యోగులకు త్వరలోనే నూతన సంవత్సర కానుకగా కొత్త గుడ్ న్యూస్ అనేది వస్తుందనైతే ఆశిద్దాము.